తెలంగాణ ఫలితాలు వచ్చేసాయి. ఈసారి మనకు ఉదయం 10 గంటలకైతే ఎప్పుడైనా కానీ టీఎస్బీఐ నుంచి కూడా మనకి ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే ఉదయం 10 గంటల తర్వాత స్టూడెంట్స్కి అయితే రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి అన్నమాట. కానీ ఈసారి మాత్రం మనకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నట్లు టీఎస్బీఐ కూడా డిక్లేర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంటర్ ఫలితాలను ఈసారి ఏప్రిల్ 22న మనకు రేపు రిజల్ట్స్ అనేవి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో రేపు కాదండి రిజల్ట్స్ ఎల్లుండి మనకు మంగళవారం రోజున 22న విడుదల చేస్తున్నారు అన్నమాట. అయితే ఇప్పటికే చూసుకున్నట్టే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ప్రకటించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆ రోజున ఫలితాలను అయితే వెల్లడించనున్నారన్నమాట. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన చేతుల మీదనే మనకి ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి కూడా మనకు టైమింగ్స్ అనేవి అయితే ఉదయం 10 గంటలకైతే కాదు, ఈసారి మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నట్లు టీఎస్బీఐ కూడా డిక్లరేషన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మనకు రేపే రిజల్ట్స్ అన్నట్టు మనకు టీఎస్బీఐ కూడా డిక్లేర్ చేసిందన్నమాట. కానీ మనకు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో డీకోడింగ్ అని అవ్వచ్చు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి రేపటిలోగానైతే పూర్తి చేసి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. డీకోడింగ్ సంబంధించి కూడా ఈ రోజుతోనైతే మనకు పూర్తి కావడం అయితే జరుగుతుందన్నమాట. మరి రేపే రిజల్ట్స్ అనేవి ఎందుకు విడుదల చేస్తలేరంటే టీఎస్బీఐ దగ్గర నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్స్ కానీ అవ్వచ్చు అలాగే ఏవి కూడా క్రాష్ కాకుండా అందుకే మనకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అప్పుడే రిజల్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ అనేవి కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కావద్దని. సో ఇదన్నమాట ఒక మంచి నిర్ణయం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా లైక్ చేయకుండా పర్వాలేదు తప్పకుండా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని నేను అయితే అనుకుంటున్నాను. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే దాదాపు అయితే మార్కుల కనెక్షన్ కానీ అవ్వచ్చు ఆల్రెడీ కూడా ఆన్లైన్లోనే అయితే మనకు ప్రింటింగ్స్ దానికి సంబంధించి కూడా ఆన్లైన్లో కూడా మార్కులు అయితే చేయడం జరిగింది.